హాయ్ అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు ఐపీ వ్లాగ్స్. పండగ వచ్చిందంటే రకరకాల పిండి వంటలు నోరూరిస్తాయి. అయితే వీటిలో ఎక్కువ మందికి రవ్వ లడ్డూలంటే ఎంతో ఇష్టం. కొంతమందికి రవ్వ లడ్డూలు చేస్తే పర్ఫెక్ట్‌గా కుదరవు. అయితే ఇలాంటి వారు ఒక్కసారి నేను చెప్పే విధంగా రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేయండి. ఎంతో చక్కగా వస్తాయి. ఇక్కడ నేను చెప్పే కొలతలతో చేస్తే ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా చేసేయొచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా అందరికీ ఇష్టమైన రవ్వ లడ్డూలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. రవ్వ లడ్డూలు చేయడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి 2 స్పూన్ల నెయ్యిని వేసి కరిగించాలి. కరిగిన నెయ్యిలో కొన్ని జీడిపప్పులు, కొంచెం కిస్మిస్ని వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మరొక స్పూన్ నెయ్యిని వేసుకుని 1 కప్ బొంబాయి రవ్వను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్లో మారి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించాలి. రవ్వ లైట్ గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత 1 కప్ పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మరో 10 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. రవ్వ దోరగా వేగి కమ్మని సువాసన వచ్చినప్పుడు కొంచెం యాలకుల పొడిని వేసి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 లేక 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని నిదానంగా గరిటెతో కలుపుతూ చక్కగా వేయించుకోవాలి. రవ్వను వేయించడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. రవ్వను ఎంత దోరగా వేయించుకుంటే రవ్వ లడ్డు రుచి అంత బాగుంటుంది. వేయించుకున్న రవ్వను ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి 1 కప్ చక్కెరని వేసుకుని కొంచెం వాటర్ని వేసి చక్కెరను కరిగించుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను రవ్వను మిక్స్ చేసుకోవాలి. చక్కెర కరిగి లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. చక్కెర కరిగి లేత తీగ పాకం వచ్చాక ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుని గరిటెతో కలుపుకోవాలి. మిశ్రమం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యి రాసుకుని లడ్డూలు చుట్టుకోవాలి. అంతేనండి, ఇలా రెడీ చేసుకుంటే నోరూరించే రవ్వ లడ్డూలు రెడీ. ఈ లడ్డూలను
ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.